వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్. కొత్తగా ఎప్పుడైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పటి నుంచో మేము విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నాము కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి. సో మాకు ఇప్పుడు ఆ టైం దొరికింది, అందుకే ఫ్యామిలీ అందరం కలిసి విజయవాడ వెళ్తున్నాం. మా తమ్ముడు చెల్లి స్కూల్ నుండి రాగానే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా తినే అలవాటు ఉంది స్నాక్స్ లాగా, అందుకే మమ్మీ ఏం పెట్టలేదు కాబట్టి రైస్ తీసుకొచ్చారు అలాంగ్ విత్ చికెన్ కర్రీ. మేము ఫస్ట్ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్త వాళ్ళని తీసుకొని విజయవాడ వెళ్ళాలి అనుకుంటున్నాము. సో ఫస్ట్ వరంగల్ మేము ఈవినింగ్ బయలుదేరాం కదా, అత్త వాళ్ళ దగ్గరికి రీచ్ అయిపోయే వరకు నైట్ అయిపోయింది. ఎంతైనా అందరితో కలిసి వెళ్తేనే కదా సందడిగా ఉండేది. లాస్ట్కి అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఈ బాబు మా అత్త వాళ్ళ బాబు ఎంత ముద్దుగా ఉన్నాడో చూసారా, మా కోసమే వెయిట్ చేస్తున్నాడు అందరం కలిసి వెళ్దామని. యాక్చువల్లీ మా మామయ్య మాతో పాటే ఉన్నారు. మా అత్తకి కాల్ చేసి మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాము అని చెప్పి టెన్షన్ పెట్టి పాపం ఎప్పుడో రెడీ చేసి ఉంచారు. పాపం మా అత్త వాళ్ళు ఎప్పుడో రెడీ అయి కూర్చున్నారు. మా మామయ్య ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారు. ఆల్రెడీ లగేజ్ అంతా సదిరి పెట్టేసుకున్నారు అత్త వాళ్ళు. మేము ఒకప్పుడు గుంటూరు దగ్గర ఉండేవాళ్ళమండి. గుంటూరు విజయవాడ దగ్గరే కదా, సో ఎప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికే వెళ్ళేవాళ్ళం. ఇన్ఫ్యాక్ట్ మా చెల్లి చెవులు కూడా విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరే కుట్టించాము. మాకు చాలా బాగా గుర్తుంది. చాలా ఇయర్స్ అక్కడే ఉన్నాము అండ్ 10 years బ్యాక్ ఇక్కడ హైదరాబాద్ వచ్చాము. 10 years నుండి విజయవాడ వెళ్ళలేదు, అమ్మవారి దర్శనం చేసుకోలేదు. ఎన్ని టైమ్స్ వెళ్దాం అనుకున్నా కూడా కుదరలేదు. అదే దేవుడు పిలవాలి అనుకున్నప్పుడే వెళ్తాం కదా. ఇది వింటర్ సీజన్ కాబట్టి బయట అయితే చాలా చల్లగా ఉందండి. ఇక మా డాడీ కార్ తీసుకురావడానికి వెళ్ళారు. మేమందరం చాలా ఎక్సైటింగ్గా ఉన్నాము. ట్రిప్ అంటే చాలు ఎక్కలేని ఎక్సైట్మెంట్ అంతా వచ్చేస్తుంది కదా. నాకు ట్రిప్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం, అందులోనూ నైట్ ట్రిప్స్ అంటే ఇంకా ఇష్టం. ఫ్యామిలీతో వెళ్ళడం ఇంకా ఇష్టం. కార్లో లగేజ్ అంతా సదిరేసుకుని కూర్చున్నామండి. ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోయి ఇలా మేము ఆకలి అంటామని చెప్పేసి అత్త మమ్మీ ఇద్దరు కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు. స్నాక్స్ తినుకుంటూ సాంగ్స్ ఎంజాయ్ చేస్తున్నాము. మాకు ఆకలేస్తుందని చెప్పి మమ్మీ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి, మధ్యలో ఎక్కడైనా తిందామని చెప్పేసి. మాకు జర్నీకి టోటల్ 10 hours టైం పట్టిందండి. ఎందుకంటే మేము హైదరాబాద్ నుంచి అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అత్త వాళ్ళని పిక్ చేసుకుని విజయవాడ వెళ్తున్నాం కదా. అలాగే గోవా కూడా కట్ చేస్తున్నారు మమ్మీ. మా మామయ్య ఈ గోవాని మా కోసం తీసుకొచ్చాడండి. గోవాని చూసినప్పుడు మేము ఫిక్స్ అయిపోయాము అస్సలే టేస్ట్ ఉండదని. ఎందుకంటే మేము వినాయక చవితి అప్పుడు హైబ్రిడ్ గోవా తీసుకొచ్చాము. అసలు ఎలా ఉన్నాయో తెలుసా, అస్సలే టేస్ట్ లేవు, చాలా చప్పగా ఉన్నాయి. ఇవి కూడా అలానే ఉంటాయి అనుకున్నాము, కాకపోతే భలే టేస్టీగా ఉన్నాయి. ఇలానే ఏదో ఒకటి తినుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ టైంపాస్ చేస్తున్నాము. ఇలాంటి టైమ్స్లో మాకు సాంగ్స్ వినడం అంటే చాలా ఇష్టం నైట్ టైమ్స్లో. కానీ అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ముచ్చట పెట్టుకోవడమే సరిపోతుంది, అసలే సాంగ్స్ ఏమీ వినిపించలేదు. ఇక మాకు ఆకలేసింది, ఫుడ్ తినేద్దామని చెప్పి ఒక టోల్ ప్లాజా దగ్గర ఆగాము. మమ్మీ చపాతీ ఇంకా చికెన్ కర్రీ తీసుకొచ్చారు. యాక్చువల్లీ మేము విజయవాడ వెళ్ళాలన్న ప్లాన్లోనే లేమండి. ఆ రోజు మామయ్య ఇంటికి వచ్చారు, సో అందుకే చికెన్ తీసుకొచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్గా అందరం వెళ్దాము అని అనుకున్నాము, అందుకే చికెన్ వేస్ట్ అవుతుందని తీసుకొచ్చుకున్నాము. చికెన్ తిని గుడికి వెళ్ళలేదు, జస్ట్ విజయవాడ వెళ్ళాము. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి స్నానం చేసి శుద్ధి చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30 అలా అయిపోయిందండి. మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక బ్యాగ్లో చదువుకొని ఇక కృష్ణా రివర్ దగ్గరికి వెళ్తున్నామండి స్నానం చేయడానికి. అసలే ఇది వింటర్ సీజన్, అందులో నదిలో నీళ్ళు స్నానం అంటే కష్టం కదా అనుకున్నాము. బట్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ వాటర్లోకి దిగినప్పుడు చల్లగా అనిపిస్తుంది, కానీ తర్వాత చాలా బాగుందండి. ఎక్కువసేపు నేనే ఆడుకున్నాను. యాక్చువల్లీ నాకు చెరువులో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ కార్తీక మాసంలో ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే మనకున్న దోషాలన్నీ పోతాయంట. మెయిన్గా అందుకే వచ్చాము విజయవాడకి. కార్తీక మాసంలో ఎక్కడైనా పుణ్య నదిలో స్నానం చేయాలని. ఇక్కడ చాలా హడావిడిగా ఉందండి, ఇంత మార్నింగ్ అయినా సరే. అందరూ బిజీగా ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు. కార్తీక మాసం కాబట్టి అందరూ ఒత్తులు వెలిగిస్తున్నారు. ఇక్కడ ఒత్తులు కూడా అమ్ముతున్నారు. మేము కార్తీక పౌర్ణమి రోజు ఆల్రెడీ 365 ఒత్తులను వెలిగించామండి. కానీ ఇక్కడి వరకు వచ్చాం కదా అని మమ్మీ అత్త మాత్రమే ఇది పర్చేస్ చేశారు. ఇది 50 rupees అంట. ఒత్తులు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇచ్చారు. ఏదైనా కోరిక కోరుకొని ఒత్తులని వెలిగించేసి వాటర్లో వదిలేస్తున్నారు. మేము 10 years బ్యాక్ వచ్చిన విజయవాడకి ఇప్పుడు విజయవాడకి చాలా
చాలానే డిఫరెన్స్ ఉందండి. ఈ నది దగ్గర నుండి అమ్మవారి గోపురం మంచిగా కనిపిస్తుందండి. గోపురానికి మొక్కుకొని ఇంకా దీపం వెలిగించి ఇంకా ఫాస్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళేసి రెడీ అయిపోయి దర్శనం కోసం వస్తున్నాం. దర్శనంకి వెళ్తుంటే మాకు ఇక్కడ ఒక పెళ్లి డెకరేషన్ కనిపించిందండి. శివపార్వతుల కళ్యాణం జరిగింది. డెకరేషన్ చాలా బాగా ఉంది. అందరికి ప్రసాదంగా బనానా ఇచ్చారు వాళ్ళు. అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాము. ఫోన్ తీసుకెళ్ళడానికి ఎలా ఉండదు కదా, సో ఇక అక్కడే ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఈ టెంపుల్కి వచ్చి 10 years అయింది కాబట్టి నాకు యాక్చువల్లీ అమ్మవారి ఫేస్ కరెక్ట్గా గుర్తులేదు. కానీ అమ్మవారి ఫేస్ మాత్రం స్మైల్ ఇచ్చుకుంటూ చాలా బాగుందండి. మనల్ని చూసి నవ్వుతుందా అన్నంత అందంగా ఉన్నారు అమ్మవారు. దర్శనం చేసుకొని వస్తుంటే మాకు ఇక్కడ ప్రసాదంగా పులిహోర పెట్టారండి. పులిహోర నా ఫేవరెట్ యాక్చువల్లీ. చాలా టేస్టీగా ఉండి చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ అన్ని అమ్మవార్ల ఐడల్స్ని చాలా బాగా క్రియేట్ చేశారండి. మేము రూమ్కి వెళ్దాం అనుకుంటే అక్కడ సెక్యూరిటీ ఉండి భోజనం చేసి వెళ్ళండి అన్నారు. అదేంటి ఇక్కడ అన్నప్రసాదం పెడతారా అనుకున్నాము. సేమ్ తిరుపతిలో ఎలా అయితే అన్నప్రసాదం పెడతారో ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వచ్చినప్పుడు ఫుడ్ అస్సలే మిస్ అవ్వకూడదు. మీ అందరికీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.